రైట్. సార్ నేను స్టార్టింగ్‌లో ఒక మాట అన్నాను. ఇది నాకు ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి లాగా ఆ సీన్ ఇంకోటి ఆగస్టు సంక్షోభం ఉంటది ఆయనకి గూడా. మీకు ఆగస్టు సంక్షోభమే. యెస్. కదా! మీకట్లా ఎప్పుడైనా అనిపించిందా రిజెంబ్లెన్స్? సార్ రామారావు గారితో ఎవరు పోల్చుకోకూడదు. హ్మ్. ఈజ్ ద గ్రేట్ పర్సనాలిటీ, కారణ జన్ముడు. అవును. రామారావు గారి అభిమాని నేను. ఒక డ్రెస్ మీరు చూపెట్టారంటే ఆయన షార్ట్‌లో ఉంది. అది ఏ సినిమాలో ఉందో కూడా చెప్తా. అవునా? అంత ఓకే. పెద్ద అభిమాని ఓహ్! రామారావు గారికి. సో, ఇక్కడ రామారావు గారి అభిమానిగా ఆయనతో ఎవ్వరూ పోల్చుకోకూడదసలు. హ్మ్. మహాశక్తివంతుడు, కారణ జన్ముడు. అవును. కాకపోతే అలాంటి జీవితాలు ఆఖరి ఘడియల్లో అవును. రామారావు గారు మకుటం లేని మహారాజు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అవును. ఆయన వేసిన పాత్రలు సాక్షాత్ భగవత్ సాక్షాత్కారం. అవును. అవును. భగవంతుడిని ఆయనలో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఆఖరి ఘడియలు ఒక చరిత్రలో తీసుకుంటే భోజనానికి ఇబ్బంది పడ్డారని 4 గంటలకల్లా ఆయన భోజనం చేస్తారంట. మంచి ఫుడ్ తింటారు. 4 భోజన ప్రియుడు. గంటలకి కోడి ఉండాలి ఆయనకి. అరకోడి ఉండాలి. అవును. అవును. అది 4 కల్లా భోజనం 3 కల్లా చేసి అవును. 3:30 కల్లా ప్రెస్ మీట్ పెడతారు. అవును. ఆయన వచ్చేస్తారు బయటికి. ఏ మానవుడు కూడా ఆ టయానికి లేచి స్నానం అస్సలు. చేయడం ఉండదు. కానీ ఆయన అంత అదేంటంటే యోగులకి, ఋషులకి, మహానుభావులకి అది సాధ్యపడుతుంది. అవును. అవును. అంతటి శక్తివంతుడు ఆయన. క్రమశిక్షణతో సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని ఒక విలువలు ఉన్నటువంటి మనిషి. ఆయన ఉదాహరణ కింద మనం తీసుకోవాలి జీవితంలో. నా రోల్ మోడల్ గట్టిగా చెప్పుకోవాలనుకుంటే రామారావు గారు అనుకుంటుంటాను.